డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ప్రాన్స్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి. ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడూ ఈ రకంగానే చేసుకుంటారు. ముందుగా రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రొయ్యలకి పట్టించి మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి బియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటున్నాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి. జీరా సాంబార్ రైస్ అని ఆన్లైన్లో దొరుకుతాయండి, అవి కూడా వాడుకోవచ్చు. దొన్నె బిర్యానీకి ఈ రకం రైసే వాడాలి. బియ్యం 2 కప్పులు తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా మధ్యలో చీల్చి కట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. కాగాక గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, మిరియాలు, స్టోన్ ఫ్లవర్, లవంగ, చెక్క, మరాఠా మొగ్గ, పువ్వు అన్నీ ఒక్కొక్కటి 2 చొప్పుని వేసుకోవాలి. కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, 2 పచ్చిమిర్చిలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం వేసి మిక్సీ పట్టించి ఈ గ్రీన్ పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. గ్రీన్ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనము రెడ్ పేస్ట్ అంటే 1 పెద్ద ఉల్లిపాయ, 1 టమాటా, 4 ఎండుమిర్చి, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని 2-3 టీ స్పూన్స్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్లు బిర్యానీ మసాలా కూడా వేసి వేయించుకోవాలి. మసాలాలన్నీ ప్రాన్స్కి బాగా పట్టేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 1.5 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. నేను 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు వేసి బాగా కలిపి ఉప్పు, కారం రుచి చూసి సరిచేసుకోవాలి. ఎసరు మరిగాక నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసాక కొద్దిసేపు మూత పెట్టకుండా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. 2 నిమిషాల్లో నీళ్లు ఇంకడము మొదలు అయినప్పుడు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానిచ్చి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసి చూస్తే బిర్యానీ చక్కగా ఉడికి రెడీ అయిపోతుందండి. వేడి వేడి బిర్యానీ పై నుండి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైతాతో సర్వ్ చేసుకుంటే బిర్యానీ అద్దురు అసలు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.